అయినా అంత తప్పు ఇప్పుడు శ్రీవల్లి ఏం చేసింది పిన్ని? దాన్నేంటమ్మా అడిగేది? అమ్మ శ్రీవల్లి, నువ్వేం భయపడకు. వైజయంతి నిన్నెందుకు కొట్టింది? అది అమ్మ వదిన వాళ్ళు అక్క షేర్స్ ఎవరికో అమ్మాలని మాట్లాడుకుంటున్నారు. నేను అది విని అమ్మద్దని చెప్పినందుకు అమ్మ నన్ను కొట్టింది. అమ్మో, చెప్పేసింది, అయిపోయింది. ఈ దినంతో నాకు ఇంటితో రుణం తీరిపోయి ఉండదు. గుడిలో గంట మాదిరి ఇప్పుడు నా మొగుడు వచ్చి నా చెంపలు వాయిస్తాడు. ఏంటి, షేర్స్ అమ్మాలని చూస్తున్నారా? ఇప్పుడు చెప్పు నిషి, ఎవరు తప్పు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరిని కొట్టి దారిలో పెట్టాలి? ఏంటే ఇప్పుడు నన్ను కొడతాను అంటున్నావా? అన్న డౌట్ ఉంటే తీసే నిషి. శ్రీవల్లి చెప్పింది నిజమే అని తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా నిన్ను కొడతాను. ఎంత ధైర్యమే నీకు? శ్రీవల్లి చెప్పింది నిజమేనా పిన్ని? అడుగుతుంది మిమ్మల్ని. శ్రీవల్లి చెప్పింది నిజమేనా? ఎవరో ఒక అనామకురాలు చెప్పిన మాటలు విని నీ కుటుంబాన్ని అనుమానించి అవమానిస్తున్నావాక? సొంత మనుషుల కంటే ఇలా దారిని పోయి దరిద్రాల్ని నమ్మటం, మనల్ని అవమానించటం మనకి కొత్తేమీ కాదు కదా యువరాజ్. ఎందుకక్క మేమంటే అంత చులకం నీకు? ఎందుకు మమ్మల్ని ఇలా ప్రతిసారి అవమానిస్తున్నావు? ఎన్ని మాట్లాడుతున్నారు కానీ శ్రీవల్లి చెప్పింది నిజమో కాదో చెప్పడం లేదు. ఎందుకు యువరాజ్? మీకు నిజం రుజువు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము షేర్స్ అమ్మటం లేదు, ఇదే నిజం. ఈ శ్రీవల్లి అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తుంది శ్రీవల్లి కాదు, మీరు. మీ కంగారులో, మీ భయంలోనే మీరు చెప్తుంది అబద్ధమని అర్థమైపోతుంది. అయినా శ్రీవల్లికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏం జరిగినా అబద్ధం చెప్పదు. అంటే దీనికున్న నిజాయితీ కూడా మాకు లేదు అని అంటున్నారా? దాని మాట మీదున్న నమ్మకం మా మాట మీద లేదంటున్నారా? లేదు నిషి. మీ మాట మీద నమ్మకం లేదు. సంవత్సరం ముందు ఇదే మాట అడిగుంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా నేను నా కుటుంబాన్ని నమ్ముతాను అనేదాన్ని. కానీ ఇప్పుడు ఆ మాట అనలేను. మీ అర్థం లేని ఆవేశాలతో వదిన నమ్మకాన్ని మీరే నాశనం చేసుకున్నారు. అమ్మే, ఎందుకీ గొడవ? శ్రీవల్లిని ఏదో ఆవేశంలో కొట్టుండాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యంలే, సరేనా? ఈ మాట కారణం తెలియక ముందు చెప్పుంటే సరే అని ఊరుకునేదాన్ని పిన్ని. కానీ ఇప్పుడు నా ఇంట్లో నా బిజినెస్ ని అమ్మకానికి పెడుతున్నారేమో అన్న అనుమానం మొదలయ్యాక అది తీరే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టాను.